దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వారంలో మొదటి రోజైన సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు సహా బ్యాంక్ నిఫ్టీ మిడ్ క్యాప్లు కూడా ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ప్రతికూల ప్రభావంతో దిగువనకు పయనించాయి. ఈ క్రమంలో ఉదయం 9:40 సమయంలో సెన్సెక్స్ దాదాపు 400 పాయింట్లు పతనమై 76,885 వద్ద, నిఫ్టీ కూడా 103 పాయింట్లు తగ్గి 23,382 వద్ద ప్రారంభమయ్యాయి. మరోవైపు నిఫ్టీ బ్యాంక్ 473, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 530 పాయింట్లు కోల్పోయింది. ఈ క్రమంలో ఫార్మా, ప్రైవేట్ బ్యాంక్, మెటర్ షేర్లు ప్రధానంగా క్షీణించాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా 0.5% మేర నష్టపోయాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, సిప్లా, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ బ్యాంక్ కంపెనీల షేర్లు టాప్ 5 నష్టాల్లో ఉండగా, సన్ ఫార్మా, ఐటీసీ, టీసీఎస్, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్ సంస్థల షేర్లు టాప్ 5 లాభాల్లో ఉన్నాయి. భారత స్టాక్ మార్కెట్లో జూన్ 21న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు 1,790.19 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు 1,237.21 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.